ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఏదో సాధారణమైన వార్త కాదు. ఇజ్రాయెల్ రాజధాని యెరూషలేంలో ఇప్పుడొక అద్భుతం జరుగుతోంది. దీని వెనకున్న భయంకరమైన సత్యాన్ని మీరు గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. వేల సంవత్సరాలుగా బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉండిపోయిన కొన్ని ప్రాచీన ఆజ్ఞలను ఈ రోజుల్లో మళ్లీ బయటకు తీస్తున్నారు. యాజకులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పాత నిబంధన కాలంలో వాడిన పరిశుద్ధ పాత్రలను, యాజకుల వస్త్రాలను మళ్లీ తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, వీటన్నిటికీ కేంద్ర బిందువుగా బైబిల్లోనే అతి విచిత్రమైన ఒక ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఎర్రని పెయ్య, ద రెడ్ హెఫర్. కొన్ని తరాలుగా క్రైస్తవులు బైబిల్ చదువుతున్నప్పుడు ఏమనుకునేవారంటే, ఇదంతా ఎలా సాధ్యం? ఆ పాత యాజక వ్యవస్థ మళ్లీ ఎలా వస్తుంది? ఆ యాజకులను ఎలా గుర్తిస్తారు? మచ్చలేని పూర్తిగా ఎర్రగా ఉండే ఒక ఆవు ఈ రోజుల్లో ఎలా దొరుకుతుంది అని ఆశ్చర్యపోయేవారు. కాని ఈరోజు ఇజ్రాయెల్లో ప్రజలు ఇవి కేవలం చరిత్ర అనుకోవడం లేదు. వాళ్ళు దాన్ని వెదుకుతున్నారు, టెక్నాలజీని వాడుతున్నారు. ఒక భవిష్యత్తు దేవాలయానికి కావలసిన ప్రతి వస్తువును సిద్ధం చేస్తున్నారు. ఇటీవల గెలిలీ కొండల్లో ఒక అద్భుతం జరిగింది. తమీమా అనే ఒక ఎర్రని దూడ జన్మించింది. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న బ్రీడింగ్ మెటీరియల్తో ఒక నల్లటి ఆవుకు ఈ దూడ జన్మించింది. కానీ అది పుట్టగానే పూర్తిగా ఎర్రగా ఉంది. తమీమా అంటే మచ్చలేనిది అనర్థం. దురదృష్టవశాత్తు దాని చెవికి వేసిన ఒక ట్యాగ్ వల్ల దానికొక చిన్న మచ్చ పడిందని, ప్రస్తుతానికది బలి అర్పణకు పనికిరాదని పక్కన పెట్టారు. కాని ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేంటంటే, వాళ్ళు ఆ ప్రయత్నాన్ని ఆపలేదు. ఒక ఎర్రని ఆవు కోసం వెతకడం కాదు, అలాంటి ఆవులను పుట్టించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన ప్రోగ్రాం ఇజ్రాయెల్లో మొదలైంది. ఇది ఆషామాషా వ్యవహారం కాదు. ఏదో ఒకరోజు ఖచ్చితమైన ఎర్రని ఆవు దొరికే వరకు వాళ్లు ప్రతి వెంట్రుకను, ప్రతి మచ్చను మైక్రోస్కోప్తో పరీక్షిస్తూనే ఉన్నారు. అసలు ఈ ఎర్రని పెయ్య ఎందుకంత ముఖ్యం? ఇది అర్థం కావాలంటే మనం సంఖ్యాకాండము 19వ అధ్యాయంలోకి వెళ్ళాలి. దేవుడు మోషే అహరోనులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మచ్చలేనిది, కళంకం లేనిది, ఎన్నడూ కాడి మోయనిది అయిన ఒక ఎర్రని పెయ్యను ఇజ్రాయేలీలు తీసుకురావాలి. దాన్ని పాళెం వెలుపలకు తీసుకువెళ్లి వధించి దహించాలి. దానిలో దేవదారు కర్రను, హిస్సోపును, ఎర్రని నూలను వేయాలి. ఆ వచ్చిన భస్మాన్ని దాచిపెట్టి, మరణపు అంటు తగిలిన వారిని పవిత్రపరచడానికి ఆ భస్మాన్ని నీటిలో కలిపి చల్లాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది పాత నిబంధనలో ఒక చిన్న రూలు కాదు. పవిత్రత అనేది ఇజ్రాయేలీల ఆరాధనకు పునాది. ఒక వ్యక్తి అపవిత్రుడైతే వాడు దేవుని మందిరంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. అందుకే 3వ దేవాలయం కట్టాలని కలలు కంటున్న యూదులకు ఈ ఎర్రని పెయ్య భస్మం ఒక తాళం చెవిలాంటిది. ఆ భస్మం లేకపోతే యాజకులను పవిత్రపరచలేరు. యాజకులు పవిత్రం కాకపోతే బలులర్పించలేరు. బలులు లేకపోతే దేవాలయం కట్టి కూడా ప్రయోజనం లేదు. ఆలోచించండి, దాదాపు 2000 సంవత్సరాలుగా యెరూషలేములో యూదుల దేవాలయం లేదు. రోమన్లు 2వ దేవాలయాన్ని నాశనం చేశారు. అప్పట్నుంచి ఎన్నో తరాలు ఆ దేవాలయం కోసం కన్నీరు కారుస్తూనే ఉన్నారు. కానీ సెప్టెంబర్ 2022లో టెక్సాస్ నుండి 5 ఎర్రని ఆవులను ఇజ్రాయేలుకు తీసుకువెళ్లారు. అంతేకాదు, జూలై 2025లో రబ్బీల సమక్షంలో ఈ ఎర్రని పెయ్య బలి అర్పణ ఎలా చేయాలో ఒక పెద్ద రిహర్సల్ కూడా చేశారు. వాళ్లు వేసుకోవాల్సిన బట్టలు వేశారు, బలిపీఠం దగ్గర ఎలా చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. ఇది కేవలం ఒక నాటకం కాదు, ఇది వాళ్ల ప్రిపరేషన్. దేవాలయానికి కావలసిన వస్తువులు చేయడానికి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్లు సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. బలిపీఠం, బంగారు దీపవృక్షం, యాజకుల వస్త్రాలు, ధూపవేదిక అన్నీ సిద్ధం చేశారు. ఇవేదో సినిమాల్లో వాడుకునే సెట్టింగ్స్ కావు సుమా. దేవాలయం మొదలైతే ఏ నిమిషంలో అయినా సేవ ప్రారంభించడానికి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 150,000 మంది ఇజ్రాయేలీలు ఇప్పుడు టెంపుల్ డ్యూటీల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఇది అసాధ్యమనుకున్నారేమో, కానీ ఈరోజు అది వాస్తవ రూపం దాల్స్తోంది. చర్చి, ఈ విషయాలు చెబుతుంటే నా గుండె ఎంత ఉప్పొంగుతోందో మీకు తెలుసా? ఎందుకంటే మనం దానియేలు గ్రంథం చదివాం, మత్తయి సువార్త 24లో యేసుక్రీస్తు చెప్పిన మాటలు చదివాం, 2 తెస్సలోనికీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పిన హెచ్చరిక విన్నాం, ప్రకటన గ్రంథంలో యోహాను చూసిన దర్శనం చదివాం. ఇన్ని సంవత్సరాలుగా ఈ ప్రవచనాలు చదువుతూ మళ్లీ దేవాలయం ఎలా కడతారు, బలులు ఎలా మొదలవుతాయి అని జనాలనుకున్నారు. కానీ బైబిల్కు మీ ఆధునిక ప్రపంచం యొక్క అంగీకారం అక్కర్లేదు.
దేవుని వాక్యం సామ్రాజ్యాలను, యుద్ధాలను, ఎన్నో శతాబ్దాల అవిశ్వాసాన్ని తట్టుకొని నిలబడింది. మత్తయి 24:15లో యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూచినప్పుడు యూదయలో ఉన్నవారు పర్వతాలకు పారిపోవాలను. 2 తెస్సలోనికీయుల 2లో పౌలు ఏమన్నాడు? పాపపురుషుడు అనగా నాశనపాత్రుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. వాడు దేవుని ఆలయంలో కూర్చుని తానే దేవుడనని అహంకరిస్తాడు. ప్రకటన గ్రంథంలో యోహానుకు దేవుని ఆలయాన్ని కొలవమని ఆజ్ఞాపించబడింది. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఈ ప్రవచనాలన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే, క్రీస్తు విరోధి వచ్చి దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవడానికి అక్కడ ఒక దేవాలయం ఉండాలి, ఆరాధన జరగాలి. అందుకే యెరూషలేములో జరుగుతున్న ఈ సన్నాహాలు మనకు చాలా ముఖ్యం. మరి ఇదంతా ఎక్కడ జరుగుతోంది? న్యూయార్క్లో కాదు, లండన్లో కాదు, ఢిల్లీలో కాదు, యెరూషలేములో. ప్రపంచంలోని పెద్ద పెద్ద నగరాలతో పోలిస్తే యెరూషలేము చాలా చిన్నది. కానీ బైబిల్లో దానికున్న స్థానం సామాన్యమైనది కాదు. అక్కడే దావీదు తన సింహాసనాన్ని స్థాపించాడు. సొలొమోను మొదటి దేవాలయాన్ని కట్టాడు. 2వ దేవాలయం అక్కడే ఉండేది. ప్రవక్తలు మాట్లాడింది అక్కడే. అన్నిటికంటే ముఖ్యంగా మన యేసుక్రీస్తును తృణీకరించి సిలువ వేసి సమాధి చేసి ఆయన తిరిగి లేచిన స్థలం ఆ యెరూషలేమే. ఆయన దీనుడిగా ఆ నగరంలోకి ప్రవేశించాడు. ఆ నగరాన్ని చూసి కన్నీరు విడిచాడు. ఆ దేవాలయంలో బోధించాడు. ఆ నగరపు గోడల బయటే సిలువను మోశాడు. అదే ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. బైబిల్లో యెరూషలేము అనేది ఏదో ఒక చిన్న టాపిక్ కాదు, దేవుని రక్షణ ప్రణాళికకు ఒక గొప్ప వేదిక. ఈనాడు ఆ టెంపుల్ మౌంట్ కోసం దేశాలు కొట్టుకుంటున్నాయి. యూదులకు అది పుణ్యక్షేత్రం, ముస్లింలకు అది పవిత్ర స్థలం. జకరియా 12లో చెప్పినట్లు యెరూషలేము అన్యజనులకు భారమైన రాయిగా మారిపోయింది. కాని అసలైన అద్భుతమేంటో తెలుసా? ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టన ఉన్న ఒలీవల కొండమీద ఆయన పాదములు నిలుచును. హల్లెలూయా! ఈరోజు యూదులు దేవాలయం కడుతున్నారు, పాత్రలు చేస్తున్నారు అని మనం సంబరపడటం లేదు. వాళ్లను రక్షించడానికి ఒక ఆవు వస్తుందని వాళ్ళు ఎదురుచూస్తున్నారు. కాని మనం మన రాజు రాబోతున్నాడని ఆకాశం వైపు చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో యేసయ్య పైకి వెళ్లుతున్నప్పుడు దేవదూతలు ఏమన్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూసితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. అవును, ఏ యేసైతే ఎగతాళి చేయబడ్డాడో అదే యేసే ఇప్పుడు మహిమతో వస్తున్నాడు. ముండ్ల కిరీటం పెట్టిన ఆయనే ఇప్పుడు రాజులకు రాజుగా వస్తున్నాడు. సిలువలో మేకులు కొట్టబడిన ఆ పాదాలే ఇప్పుడు ఆ ఒలీవల కొండమీద నిలబడబోతున్నాయి. యూదులు క్రీస్తు కోసం ఎదురుచూస్తున్నారు. కాని క్రైస్తవులమైన మనం ప్రకటిస్తున్నాం, ఆ క్రీస్తు ఎప్పుడో వచ్చేశాడు. ఆయన పేరు యేసు. ఇక్కడ ఎర్రని పెయ్యకు యేసుక్రీస్తుకు ఉన్న ఆత్మీయ సంబంధం మీరు గమనించాలి. ఎర్రని పెయ్యను పాళెం వెలుపల వధించారు. మన యేసుక్రీస్తు కూడా ఆ యెరూషలేము గవిని వెలుపల సిలువలో శ్రమలనుభవించాడు. ఎర్రని పెయ్య భస్మం కేవలం మరణపు అంటు తగిలిన శరీరాన్ని మాత్రమే శుద్ధి చేస్తుంది. కాని హెబ్రీయులకు 9వ అధ్యాయం చెబుతోంది, ఆ పెయ్య భస్మం అపవిత్రులైన వారిని శుద్ధి చేసిన ఎడల క్రీస్తు రక్తం మరింత ఎక్కువగా మీ మనస్సాక్షిని శుద్ధి చేయను. ఒక ఆవు భస్మం కేవలం ఆచార సంబంధమైన పవిత్రతను ఇస్తే, నా యేసు రక్తం నీ గుండెను కడుగుతుంది. ఆ ఆవు భస్మం భూసంబంధమైన గుడారంలోకి దారి ఇస్తే, నా క్రీస్తు రక్తం దేవుని సింహాసనం దగ్గరకే నీకు దారి ఇస్తుంది. కాని సహోదరీ సహోదరుడా, ఇక్కడే ఒక భయంకరమైన ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఈరోజు ప్రవచనాలు అనగానే అందరికీ చాలా ఆసక్తి. దేవాలయం కొలతలేంటి, ఎర్రని ఆవు ఎప్పుడు పుడుతుంది అని అన్నీ తెలుసుకుంటారు. కాని వాళ్ల సొంత జీవితం మాత్రం దేవునికి బహుదూరంగా ఉంటుంది. యేసుక్రీస్తు మెలకువగా ఉండండి అని చెప్పింది నీ జ్ఞానాన్ని చూసి గర్వపడడానికి కాదు, నీ పాపాన్ని చూసి పశ్చాత్తాపపడడానికి. ఈరోజు సంఘంలో ప్రవచనాలు వినోదమైపోయాయి. కాని ప్రవచనాలు ఇవ్వబడింది నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదు, నిన్ను పవిత్రపరచడానికి. యెరూషలేములో వారు పవిత్రమైన బట్టలు కుడుతున్నారు సరే, మరి నువ్వు క్రీస్తు నీతి అనే వస్త్రాన్ని ధరించావా? వాళ్లు దేవాలయ పాత్రలు చేస్తున్నారు సరే, మరి నువ్వు నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నావా? వాళ్లు ఎర్రని పెయ్య రక్తం కోసం ఆశపడుతున్నారు సరే, మరి నువ్వు గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డావా? యెరూషలేములో ఎంత హడావుడి జరిగినా అసలైన ప్రిపరేషన్ జరగాల్సింది ఇజ్రాయెల్లో కాదు, నీ గుండెలో, ఇన్సైడ్ యోర్ హార్ట్. ఈరోజు ప్రపంచంలో చరిత్ర ఒక గమ్యం వైపు దూసుకుపోతోంది. యెరూషలేము సిద్ధపడుతోంది. ప్రపంచం మారిపోతోంది. పావులు కదులుతున్నాయి.
ఏ సైన్యం ఆయన రాకడను ఆపలేదు. నీ అవిశ్వాసం ఆయన రాకడను ఆపలేదు. రాజు వస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎర్రని ఆవు దొరుకుతుందా లేదా అని కాదు, దేవాలయం కడతారా లేదా అని కాదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? భయపడకు. నీ రహస్య పాపాలను విడిచిపెట్టు. లోకంతో ఆడుకోవడం మానేయి. పట్టుదల విడువక, నిరీక్షణ మరవక, యేసు రాకడ అతి సమీపం. ఓదార్పు మన క్రీస్తు రూపం. పరలోకమే నీదు గమ్యం, అదెంతో శ్రేష్టమైన స్థానం. మళ్ళీ కలుస్తావు ప్రియమైన వారిని ఆ నిత్య నివాసంలో. పట్టుదల విడువక, నిరీక్షణ మరవక, యేసు రాకడ అతి సమీపం. ఓదార్పు మన క్రీస్తు రూపం. పరలోకమే నీదు గమ్యం, అదెంతో శ్రేష్టమైన స్థానం. మళ్ళీ కలుస్తావు ప్రియమైన వారిని ఆ నిత్య నివాసంలో. విలపిస్తున్నావనేస్తమా, కన్నీళ్ళు ఆపలేవా? గుండెలో తుల్ల దుఃఖమా, మౌనంగా రోధిస్తున్నావా? కోల్పోయిన రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే, గురుతులు గుర్తుకొస్తుంటే, మనసు విలపిస్తుంటే, ఓదార్పునిచ్చే యేసుని ఆత్మలో చూడవా? విలపిస్తున్నవనేస్తమా, కన్నీళ్ళు ఆపలేవా? గుండెలో తుల్ల దుఃఖమా, మౌనంగా రోధిస్తున్నావా? కోల్పోయిన రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే, గురుతులు గుర్తుకొస్తుంటే, మనసు విలపిస్తుంటే, ఓదార్పునిచ్చే యేసుని ఆత్మలో చూడవా? పట్టుదల విడువక, నిరీక్షణ మరవక, యేసు రాకడ అతి సమీపం. ఓదార్పు మన క్రీస్తు రూపం. పరలోకమే నీదు గమ్యం, అదెంతో శ్రేష్టమైన స్థానం. మళ్ళీ కలుస్తావు ప్రియమైన వారిని ఆ నిత్య నివాసంలో. భారమైన ఈ లోకయాత్ర విశ్వాసంతో సాగాలిగా. చిరునవ్వే నీ ఆయుధం, ధైర్యంగా అడుగేయాలిగా. కాలమే గాయం మాన్పును, నిరీక్షణే దారి చూపును. కడవరకు నిలబడితేనే కిరీటం నీ సొంతమౌను. ప్రభు రాకడకై ఎదురు చూస్తూ పరుగు పూర్తి చేయవా? భారమైన ఈ లోకయాత్ర విశ్వాసంతో సాగాలిగా. చిరునవ్వే నీ ఆయుధం, ధైర్యంగా అడుగేయాలిగా. కాలమే గాయం మాన్పును, నిరీక్షణే దారి చూపును. కడవరకు నిలబడితేనే కిరీటం నీ సొంతమౌను. ప్రభు రాకడకై ఎదురు చూస్తూ పరుగు పూర్తి చేయవా? ఈ లోక బంధాలు తాత్కాలికం, పరలోక ప్రేమ శాశ్వతం. ఆశ నిరాశల పోరాటంలోని ఆదరణ క్రీస్తు నామం. పట్టుదల విడువక, నిరీక్షణ మరవక, యేసు రాకడ అతి సమీపం. ఓదార్పు మన క్రీస్తు రూపం. పరలోకమే నీదు గమ్యం, అదెంతో శ్రేష్టమైన స్థానం. మళ్ళీ కలుస్తావు ప్రియమైన వారిని ఆ నిత్య నివాసంలో. పట్టుదల విడువక, నిరీక్షణ మరవక, యేసు రాకడ అతి సమీపం. ఓదార్పు మన క్రీస్తు రూపం. పరలోకమే నీదు గమ్యం, అదెంతో శ్రేష్టమైన స్థానం. మళ్ళీ కలుస్తావు ప్రియమైన వారిని ఆ నిత్య నివాసంలో.